తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. విజయ్ తమిళనాట ప్రభంజనం సృష్టించాడు. ఆయన కొత్తగా పార్టీ పెట్టి వెంటనే సక్సెస్ 100% అయ్యాడు. సో ఆయన జాతక పరిశీలన ఒకసారి చూద్దాం. మనకి వికీపీడియా ద్వారా దొరికింది ఆయన డేట్ ఆఫ్ బర్త్. సో టైమ్ ఆఫ్ బర్త్ మెయిన్గా ఉంటే మనం లగ్నం కూడా తెలుస్తుంది. లగ్నం నుంచే మొత్తం అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్పచ్చు. సో మనకున్న సోర్సెస్ ప్రకారం మనకున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పుకుందాం. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22 జూన్ 1974. సో ఆయన నక్షత్రం వచ్చేసి మనకి పుష్యమి నక్షత్రం వచ్చింది. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ ప్రకారం కూడా చూద్దాం. 22 అంటే బర్త్ నెంబర్ 4 వచ్చింది. సో మొత్తం ప్లస్ చేస్తే కూడా అంటే 22 జూన్ 1974 మొత్తం ప్లస్ చేస్తే కూడా 4 వచ్చిందండి. సో డెస్టినీ నెంబరు అనేది మొత్తం ప్లస్ చేస్తే నెంబర్ అనమాట. సో డెస్టినీ నెంబర్ కూడా మనకి 4 వచ్చింది. సో బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ సేమ్ వచ్చింది. అంటే మనం ఏం చదువుతామో, మనం ఏ ఉద్యోగం చేస్తామో, అంటే చదువుతాక ఉద్యోగం ఎలా అయితే వస్తుందో, అలాగే మనం ఏమనుకుంటామో, ఏం సాధించగలం, ఏం అవ్వాలని ఉంటుందో అది ఖచ్చితంగా అవ్వచ్చు అనమాట. బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ సేమ్ ఉంటాయి కనుక. సో ఈయనది వచ్చేసి మెయిన్గా పుష్యమి నక్షత్రం అయింది. సో మామూలుగా 27 నక్షత్రాలు పుష్యమి నక్షత్రం ఉంటాయి. అన్ని నక్షత్రాలు బెస్టే సాధారణంగా, కానీ పుష్యమి నక్షత్రం ఇంకొంచెం ఎక్స్ట్రాడనరీ నక్షత్రం అండి. సో ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. చంద్రుడు స్వస్థానంలో ఉంటారు. ముందుగా చంద్రుడు మెయిన్గా మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. సో మెయిన్గా చంద్రుడు చంచలం లేకుండా ఉంటాడు, బుద్ధి సరిగ్గా ఉంటుంది. అది కాకుండా మాతృకారకుడు కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి తల్లి అంటే ప్రాణం. మెయిన్గా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఈయనకు ఉన్నాయి. సో తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం చేత కూడా ఈయన 100% అక్కడ సాధించడానికి అంటే నెగ్గడం గల కారణాలు కూడా మెయిన్గా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం. అలాగే మామూలుగా పంచానన యోగం అని ఉంటుందండి జాతకంలో. పంచానన యోగం అంటే కనుక మనకి 9 గ్రహాలు కూడా 5 రాసుల్లో ఉంటే దాన్ని పంచానన యోగం అంటారు. సో మెయిన్గా పంచానన యోగం ద్వారా కూడా ఈ బాగా సక్సెస్ అవ్వడం గల కారణాలు అయ్యాయి. ముఖ్యంగా ఈయన సినీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం గల కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి శుక్రుడు అనే గ్రహం చాలా బాగుండాలి. సో శని అనే గ్రహం కూడా చాలా బాగుంది. ఎందుకంటే శని గ్రహం అనేది ఏంటంటే మాస్ ఫాలోయింగ్కి చూసినప్పుడు శని తీసుకుంటాం. అలాగే శుక్రుడు అనే గ్రహం ఏంటంటే మూవీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే శుక్రుడు చాలా బాగుండాలి. ఇవన్నీ కాకుండా రాహు అనే గ్రహాన్ని తీసుకుంటాం. ఎందుకంటే రాహు అనే గ్రహం షాడో ప్లానెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోటోగ్రఫీ కానివ్వండి, మెయిన్గా కెమెరా ఇది కానివ్వండి, మెయిన్గా కెమెరాతో కూడా మనం బాగా అంటే ఒక మనిషి మామూలుగా ఉన్నా కూడా అతని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ద్వారా బాగా కనిపిస్తారు. అలాగే ఇంకా బాగా చూపించగలిగారంటే మెయిన్ కెమెరామెన్ అనమాట. సో కెమెరామెన్ ద్వారా కూడా ఇంకా బాగా అతను హైలైట్ చేయొచ్చు. సో రాహు గ్రహం షాడో ప్లానెటే, అది చాలా బాగుండాలి మూవీ ఫీల్డ్కి. ఎందుకంటే రాహు అనే గ్రహం ఏంటంటే మనం ఏదైతే ఉంటామో అది కాకుండా వేరే చేయిస్తుంటుంది. ఉదాహరణకి మన పేరు వేరేది ఉంటుంది, కానీ మనం అక్కడ పాత్ర మనం వహిస్తూ ఉంటాం. సో ఆ పాత్రలో మనం లీనమైపోతాం అన్నమాట. కాబట్టి రాహు అనే గ్రహం చాలా బాగుండాలి. ఎందుకంటే రాహు రహస్య విద్యలను ఇస్తాడు. రాహు మెయిన్గా డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా ఉండాలంటే రాహు అనే గ్రహం చాలా బాగుండాలి, మెయిన్గా డేరింగ్కి. సో ఇది కాకుండా ఈ పంచానన యోగమే కాకుండా మెయిన్గా మనకి మూవీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే శుక్రుడు ఎలా బాగుండాలో, అలాగే యాక్చువల్గా పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలంటే రవిగ్రహం, కుజగ్రహం, శనిగ్రహం బాగుండాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం శనిగ్రహం అనేది మాసెస్. ఎందుకంటే మాసెస్ నుంచి మీకు ఎప్పుడైతే ఓట్లు బాగా పడతాయో సో తప్పకుండా అంటే మాస్ ఫాలోయింగ్ మీకు ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఎలాగో శుక్రుడు చాలా బాగుండి మాస్ ఫాలోయింగ్ వచ్చింది, కానీ శని కూడా బాగుంటే కనుక ఈ పాలిటిక్స్లో కూడా మాస్ ఫాలోయింగ్ వస్తుంది. శనిగ్రహం అనేది కూడా మెయిన్గా మనకి బుధుడితో కలిసి ఉంది. సో వాళ్ళిద్దరూ మిత్రులు, మిథున రాశిలో చాలా బాగుంది. మనం జాతకరీత్యా చూసుకున్నప్పుడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నందుకు మనకి మాలవ్య యోగం అనేది ఏర్పడైంది. మాలవ్య యోగం అంటే ఏంటంటే శుక్రుడు అంటే మెయిన్గా లగ్జరీస్ కారకుడు. ఈ మూవీస్కి ఈ మెయిన్గా మూవీస్కి, అట్రాక్షన్కి, అందానికి, అలాగే జనాల నుంచి మెయిన్గా ఇతను చాలా బాగున్నాడు, ఇతనైతే బాగుంటుంది, ఇతను ఈ పాత్ర చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా శుక్రుడు అండి. సో అలాంటి శుక్రుడు చాలా బాగుండి కేతుతో కలిశాడు. కేతుతో కానీ రాహుతో కానీ కలిస్తే కనుక ఇంకా అది అంటే రాహు అనేది అంటే వైడ్ అనమాట, వైడ్ రేంజ్. సో రాహుతో చూడబడతాం కాబట్టి వైడ్ రేంజ్కి వెళ్ళిపోయింది ఆయన యాక్షన్ కానివ్వండి, ఆయన అంటే ఇష్టం కానివ్వండి, ఆయన అంటే అభిమానులు కానివ్వండి. సో శుక్రుడు స్వస్థానంలో ఉండడం వల్ల మాలవయోగం ఏర్పడింది. అలాగే మెయిన్గా బుధుడు స్వస్థానంలో ఉన్నాడు. సో బుధుడు అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, అలాగే నేచర్. ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది మనకి బుధుడు కలర్ వచ్చేసి మెర్క్యూరీ గ్రీన్ కలర్. సో అది నేచర్ సంబంధించిన కలర్ అన్నమాట. సో నేచర్తో మమైకమైపోవాలంటే బుధుడు చాలా బాగుండాలి జాతకంలో. సో ఇతనికి బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి నేచర్ అంటే ప్రకృతి కూడా ఇతను ఒప్పుకుంది, ఇతనైతే బాగుంటుంది, ఇతను తప్పకుండా సక్సెస్ అవ్వాలని. అటు సినిమా రంగంలోనూ సక్సెస్ అయ్యాడు, ఇటు పాలిటిక్స్లో కూడా సక్సెస్ అయ్యాడు. అందుకే అలాగే బుధుడు స్వస్థానంలో ఉండడం చేత భద్రయోగానే ఏర్పడిందండి.
భద్రయోగం ద్వారా ఏంటంటే విపరీతమైన బెస్ట్ ఫ్రెండ్స్ దొరకడం, అలాగే వ్యాపారంలో సక్సెస్ అవ్వడం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి ఉండడం. సో ఇప్పుడు కూడా 20-30 ఏళ్ల క్రితం అతను ఏ డైలాగ్ కొట్టాడో జస్ట్ గుర్తు చేసినా కూడా అదే ఆయన చెప్పగలడు. అలాగే ఆయన చేసిన డ్యాన్స్ స్టెప్ కూడా ఆయన వెంటనే గుర్తు చేసి చెప్పగలడు. అంత మెమరీ ఉంటుందన్నమాట. సో పాలిటిక్స్లో మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదు, అలాగే ప్రణాళిక. ఇప్పుడేంటంటే ప్రతి వాళ్ళు కూడా వాగ్దానాలు చేస్తారు. ఈ వాగ్దానాలు మనం చేస్తే కనుక మనం ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఆయన ఏవైతే వాగ్దానాలు చేసుకున్నాడో అదంతా కూడా బుధుడు అండి. బుధుడు చాలా బాగుంటే అవంతా వాగ్దానాలు కానివ్వండి. సో ఆ క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కారకుడు బుధుడు. అలాంటి బుధుడు స్వస్థానంలో ఉండి రవితో కలిసి బుధాధిపత్యం కూడా ఏర్పడింది, భద్రయోగం కూడా ఏర్పడింది. అలాగే మిత్రుడైన శనితో కూడా కలిసి అది ఫ్రెండ్స్ని కూడా ఎక్కువగా ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ కూడా చాలా వచ్చింది. అందుగురించి ఇది కాకుండా చంద్రుడు స్వస్థానంలో ఉన్నాడు. చంద్రుడు ఏంటంటే మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. చెప్పాను ఇదివరకు ఇందాక ఆల్రెడీ. తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉన్నాడు, ఎందుకంటే చంద్రుడు అక్కడ స్వస్థానంలో ఉన్నందుకు. సో కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు, సములు ఉన్నారు. కానీ మనకి మెయిన్గా మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. కానీ చంద్రగ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరండి. సో కర్కాటక రాశి మెయిన్గా చంద్రుడు అక్కడ స్వస్థానంలో ఉన్నందుకు ఇతనికి ఎవరు శత్రువులు ఉండరు. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేందుకు అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి ఏంటంటే మెయిన్గా హెల్పింగ్ నేచర్కి సంబంధించింది అన్నమాట. సో అందరికీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే ఎవరేం మాట అన్నా కూడా పడతారు అని చెప్పి వాళ్ళకి ఏమీ మెయిన్గా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా అలాంటివి ఇచ్చారన్నమాట. సో మెయిన్గా జాతకరీత్యా ఇవి కాకుండా మెయిన్గా గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి రవి మీద, బుధుడి మీద, శని మీద కూడా ఉంది. ఇదేమన్నా గురువు స్వనక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం అంటే గురువు చాలా బాగున్నాడు. దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది. అదృష్టం ఉంది, అలాగే యోగం ఉంది. ఇవన్నీ కూడా ఇంకోటి అంటే చాలామంది అనుకుంటారు సరే చంద్రుడు కుజుడు కలిసి ఉన్నా కూడా కుజుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పాలిటిక్స్లో సక్సెస్ అవడానికి. కుజుడు అక్కడ నీచ స్థానంలో ఉన్నా కూడా స్వస్థానమైన చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం ఏర్పడింది. అలాగే కుజుడు వచ్చేసి మనకి నవాంశలో స్వస్థానంలో ఉన్నాడు. సో స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ చూడాలంటే మనకి రాశిలో మనకి ఒక గ్రహం నీచలో ఉన్నా కూడా మనకి మెయిన్ నవాంశలో కనుక చాలా ఉచ్చలో ఉన్నా స్వస్థానంలో ఉన్నా కూడా మనం ఆ ఉచ్చస్థానం లేదంటే స్వస్థానం యొక్క రిజల్టే తీసుకోవాలి. సో ఆ కుజుడు కూడా మనకి 70 to 80% బాగున్నాడు. సో మెయిన్గా ఈ గ్రహాలన్నీ బాగుండడం చేతే అతను సక్సెస్ అయ్యాడు. అలాగే రాహు, బుధుడు మెయిన్గా నక్షత్ర పరివర్తన చెందారు. రాహు వచ్చేసి మనకి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. జ్యేష్ఠ నక్షత్ర అధిపతి వచ్చి బుధుడు అన్నమాట. అలాంటి బుధుడు వచ్చేసి మనకి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో అక్కడ నక్షత్ర పరివర్తన చెందింది. అలాగే గురువు మనకి పూర్వభాద్ర నక్షత్రంలో స్వస్థానంలో ఉన్నాడు. సో ఈ గ్రహాలన్నిటి చేత ఈయన ఒక స్థానం, ఒక స్థాయి వచ్చారు. ఇది కాకుండా మెయిన్గా జరిగే మహర్దశ కూడా మనకి 2009 నుంచి 2029 దాకా 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ అండి. ఆ శుక్రుడు మన జాతకరీత్యా మెయిన్గా ఆ విజయ జాతకరీత్యా స్వస్థానంలో ఉన్నాడు. సో మనకి వెళ్ళిపోతూ తప్పకుండా మేలు చేసి వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రస్తుతం కూడా మనకి శుక్రుడిలో బుధుడు అంతర్దశ స్టార్ట్ అయింది. శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, బుధుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశికి లాస్ట్ ఇయరే అష్టమ శని కూడా వెళ్ళిపోయింది. అందుకే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మనం ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈయన సక్సెస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు పరిపూర్ణంగా ఉంది. నెక్స్ట్ మనకి జూన్ 2వ తారీఖు నుంచి గురువు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి ఇంకా దైవబలం, దైవానుగ్రహం పెరిగి ఇంకా అంచెలంచెలుగా బాగా ఉన్నత స్థాయికి చేరి మనకి కేంద్రంలో కూడా కొన్ని హెల్ప్లు పొందడం, కేంద్రంలో కూడా ఒక మెయిన్ పర్సన్గా అవ్వడం, కేంద్రం నుంచి బాగా ఫండ్స్ తెప్పించుకోవడం, ఇతను చేసే పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి కేంద్రం నుంచి కూడా తప్పకుండా మంచి కితాబు లభిస్తుంది.